ఫ్రెండ్స్ బ్యాటరీ రీఛార్జ్ అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందండి మీకు? ఎక్కగలమండి. మీకు ఎలా ఉందండి? తొక్కగలమండి, ఓపికంది. కానీ ప్రజెంట్ ఎక్కలేని పరిస్థితి, తొక్కలేని పరిస్థితి. బ్యాటరీలు డౌన్ అయిపోయినాయండి. మమ్మల్ని ఇంత క్షేమంగా తీసుకొచ్చిన వ్యక్తి అండి ఆయన. మొత్తం ప్రజెంట్ అది రక్తంతో రక్షణ నడుపుతున్నాడు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది కటిక వాటర్ ఫాల్స్. అలా చూడండి ఫ్రెండ్స్, పైనుంచి ఎలాగ పారుతుందో, రాళ్ళను తాకుండా అలా కింద పడతా ఉంది. హలో ఫ్రెండ్స్, అరకులో కటిక వాటర్ ఫాల్ అది చాలా ఫేమస్. కొన్ని వందల సంఖ్యలో జనాలు వెళ్తుంటారు అక్కడికి. అరకు వెళ్ళేటువంటి వారు మూడు చూస్తారండి. ట్రైబల్ మ్యూజియం, తర్వాత అరకు కటిక వాటర్ ఫాల్, నెక్స్ట్ బొర్రా కేవ్. ఈ మూడు చాలా ఫేమస్. అరకు వచ్చేటప్పుడు తప్పకుండా మీరు బొర్రా కేవ్, కటిక వాటర్ ఫాల్, అరకు ట్రైబల్ మ్యూజియం ఇవి చూడొచ్చు. మీకు కటిక వాటర్ ఫాల్ చూపిస్తున్నాను, నాతో పాటు వచ్చేయండి. మీరు చూస్తున్నారు అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అదిగోండి. దీన్ని కటిక వాటర్ ఫాల్ అంటారు. చాలా కఠినమైన ప్లేస్కి వచ్చాము మేము కటిక వాటర్ ఫాల్ చూడడానికి. ఫ్రెండ్స్ ప్రస్తుతం మేము కటిక వాటర్ ఫాల్కి వచ్చామండి. ఇక్కడ బయట పార్కింగ్ ప్లేస్, మనకి బొంగు చికెన్ అంటారు చూసారా, బొంగు చికెన్ కాలుస్తున్నారు అక్కడ. ఆ లైవ్లో కోడిని చంపి వాటిని కాలుస్తూ ఉన్నారు. తర్వాత చీకులు కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. మీరు చూస్తున్నారు అక్కడ మామిడి పళ్ళు అమ్ముతూ ఉన్నారు. అక్కడ ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ చిన్న చిన్న మామిడి పళ్ళు, నెక్స్ట్ పనసపిక్కలు కూడా అమ్ముతున్నారండి. అయితే విషయం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ కటిక వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. కటిక వాటర్ ఫాల్ మీరు చూడండి ఒకసారి పైన, అదిగోండి. ఆ కొండ పైనుంచి అలా వాటరు కింద పడుతూనే ఉంది. అక్కడ మనం మెట్లు ఉంటే మెట్ల మీద నుంచి అలా ఎక్కి వాటర్ ఫాల్కి వెళ్ళాలి. ఒకసారి మేము వెళ్తాం, వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం. మా వాళ్ళు కాయలు బేరవాడేస్తున్నారు. కొంచెం ఎనర్జీ తెచ్చుకొని వాటర్ ఫాల్ మెట్లు ఎక్కి కొండ ఎక్కాలి కదా, ఎనర్జీ కోసం కాయలు బేరవాడేస్తారు తినడానికి. చాలా చిన్న కాయలండి, మామిడికాయలు. చీకులు ఇది 30 రూపాయలు అంటండి. చూసారు కింద బొంగులు, ఇందులో చికెన్ పెట్టి ఈ విధంగా కాల్చి అమ్ముతుంటారు. ఒక బొంగు వచ్చేసి 300 రూపాయలట. ఇక్కడ స్టీవెన్ గారు నాటుకోడి ఉందేమో అడగమంటున్నారు. చూద్దాం భయ్యా, ఇక్కడ నాటుకోడి ఉంటుందా? నాటుకోడి మాంసం లేదట. ఎదురు బొంగులు చెక్కి చిన్న పందిరిలాగా వేసుకొని ఇక్కడే వీళ్ళు వ్యాపారం చేసేస్తున్నారండి. అయితే ఈవినింగ్ చేసి కొంచెం ఎక్కువ జనం కనిపిస్తూ ఉంటారు, మధ్యాహ్నం కదా జనం తక్కువ ఉంటారు. వెళ్తున్నాం పైకి, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి బోర్డు ఉంది, కటిక వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కమిటీ అని కనిపిస్తుంది ఇక్కడ. ఈ స్థలం నుండి ఆల్కహాల్ త్రాగరాదు, జరిమానం 500 రూపాయలట. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇన్ దిస్ ఏరియా ఈజ్ ప్రొహిబిటెడ్ అని రాస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మెట్లకి పైకి వెళ్ళాలన్నమాట. నాకు తెలిసి చాలా పైకి వెళ్ళాలి కనుక బలం అవసరమే. ఇలా మెట్లెక్కి ఇటు వెళ్ళాలన్నమాట. మీరు చూస్తున్నారు తుప్పలు, కొండలు, మెట్టలు, కింద చూస్తే లోయ, ఎక్కుంటే వెళ్ళాలండి. వాటర్ ఫాల్ డౌన్ టాప్ కూడా ఉంది. మీకు డౌన్ ప్లేస్ చూపిస్తున్నాను. కొందరు స్నానం చేస్తున్నారు, వాటర్ ఫాల్స్లో శుభ్రంగా స్నానం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా మునిగి స్నానం చేయాలని ఉంది, కానీ చేయలేని పరిస్థితి. కొన్ని ఏరియాలు తిరగాలి కాబట్టి కారులో వచ్చి బట్టలు తెచ్చిపోతాయి, అందువల్ల స్నానం చేస్తలేదు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. కింద నుంచి కారుతూ ఉంది, పైనుంచి కూడా కారుతూ ఉంది. విచిత్రం ఏంటంటే
కొండ పై నుంచి వాటర్ ఫ్లో అవుతుందండి, అది మీకు చూపిస్తున్నాను. చూడండి, సౌండ్ వింటున్నారా? వాటర్ సౌండ్ వింటున్నారా? కింద వస్తూ ఉన్నప్పుడు కొండపై నుంచి ఆ రాళ్ళు తాకిడికి సౌండ్ వస్తుంది, చూసారా? ఇది ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి, రండి. ఇది ఐఫోన్ కనుక తెలిసిన ఏం కాదండి, దీనికి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కొండలు ఎక్కి పెద్ద పెద్ద కొండలు దిగి చివరికి దీన్ని చూడడానికి వచ్చాం. ఇది పరిస్థితి ఇక్కడ. చూడండి, చూస్తున్నారు కదా. డౌన్ వాటర్ ఫాల్, ఇదే వాటర్ ఫాల్ ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. ఇది అప్ సైడ్, డౌన్ సైడ్. చూడండి, మేము అప్ సైడ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అప్ సైడ్కి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా పైన వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను రండి. మీకు డౌన్ సైడ్కి వెళ్ళాం, ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. ఎక్కడ అమ్ముతున్నారు మామిడికాయలు ఆకుల్లో పెట్టి. మీరు ఎక్కడికి పోతారో చెప్పండి, రండి. తమ్ముడు ఏంటి ఒరిజినల్ మాట్లాడతారు? ఇది ఫ్రెండ్స్, ఇంకా పైకి ఎక్కాలట. ఒక 2 ఇడ్లీ, ఒక బొండ తిన్నాను అంతే. మరి ఈ ఫుడ్కి ఇంత పెద్ద కొండ ఎక్కాలంటే దెబ్బగా అరిగిపోద్ది. అయినా తప్పట్లేదు, మీకు చూపించాలిగా. రండి సార్, రండి ఫ్రెండ్స్. బ్యాటరీ రీఛార్జ్ అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పైకి వెళ్ళాలట. మా వల్ల తగ్గుతలేదు. మరి మీరు ఎక్స్పీరియన్స్ ఏమలా ఉందో, మరి ఎలా ఉందండి మీకు? ఎక్కగలమండి, కొంచెం చెమట కిందని కూర్చున్నాం. మీకు ఎలా ఉందండి? తొక్కగలమండి, ఓపుకుంది. కానీ ప్రజెంట్ ఎక్కలేని పరిస్థితి, తొక్కలేని పరిస్థితి. బ్యాటరీ డౌన్ అయిపోయినాయండి. మా కారుని డ్రైవ్ చేసి మమ్మల్ని ఇంత క్షేమంగా తీసుకొచ్చిన వ్యక్తి అండి ఆయన. మొత్తం ప్రజెంట్ అది రక్తంతో రక్షణ నడుపుతున్నాడు. కాలు పట్టుకో మరీ ఎక్కుతాడండి ఆయన. పుట్టినవాడైనా ఏమీ లేనప్పుడు పుట్టినవాడు కాదు, ఉన్నవాడా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఇది కటిక వాటర్ ఫాల్స్. అలా చూడండి ఫ్రెండ్స్, పైనుంచి ఎలాగ పారుతుందో. రాళ్ళను తాకుండా అలా కింద పడతా ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కటిక వాటర్ ఫాల్స్. చాలామంది స్నానం చేస్తున్నారు. కొంచెం స్నానం చేయొద్దు, మరలా వేరే డ్రెస్ తెచ్చుకోలేదు. ఇది ఫ్రెండ్స్, మీరు చూడండి, స్నానం చేయాలని ఆశ ఉంది కానీ చేయలేని పరిస్థితి. ఇక్కడ మైక్ ఉంది, చేతిలో మొబైల్ ఉంది. స్నానం చేస్తే మొత్తం బాడీ అయిపోతాయి. మీకు చూపిస్తున్నాను, చాలామంది ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నారు. పైనుంచి వాటర్ ఫాల్, వాటర్ అలా ఫ్లో అవుతుందన్నమాట. దీన్ని జలపాతం అని కూడా మనం పిలవచ్చు. పిల్లలు చాలా సందడిగా వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇది అక్కడి నుంచి పారుతున్న వాటరు ఇది మరలా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ వాటర్ కిందకి ఈ వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి కిందకి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అయితే అరకులో స్పెషల్ ప్లేస్లలో ఇది ఒకటి. అరకు స్పెషల్ ప్లేసెస్లో ఇది పరిస్థితి. చాలా డేంజరస్ ఏరియా ఇది చెప్పాలంటే. జాగ్రత్తగా ఉండాలి, అన్ని రాళ్ళే. కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చి అది వెళ్ళిపోతున్నాను అనమాట. రండి ఫ్రెండ్స్, మాతో పాటు బొర్రాకి వెళ్ళిపోదాం. మాతో పాటు వచ్చండి. స్లోగా ఎక్కండి, ఫాస్ట్ ఎక్కండి. మధ్య మధ్యలో కూర్చో ఎక్కండి. కబాబ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మేము అరకు నుంచి విశాఖపట్నానికి బయలుదేరుతున్నాం. దారిలో ఒక ఘాటి ఉంది. ఘాటి పక్కనే కొన్ని
చికెను, తర్వాత బోన్ చికెన్తో తర్వాత కబాబ్ సెంటర్ అనుకోండి చికెన్. మీరు చూస్తున్నారు ఇక్కడ చెట్లు చూసారా? ఈ చెట్టుకి చుట్టూ పాదులు కనిపిస్తూ ఉన్నాయి. అవి మిరియాల పాదులు అండి. మిరియాలు తీస్తారు. కొంత టైం దాటిన తర్వాత మిరియాలు తీసేసి మీరు సేల్ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు అదే. ఫ్రెండ్స్, బొర్రా కేవ్కి వెళ్ళాలంటే ఒకవేళ కార్లో వస్తే, అరకు నుంచి ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు రైల్వే గేట్ తగులుద్ది. అదే రైల్వే గేట్ దాటి వెళ్ళిన తర్వాత బొర్రా కేవ్ ఉంటుంది. ముందు బుర్రకాయలు ఎట్టుకు పడుకుంటాం.